హాయ్ ఆస్పిరెంట్స్. ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ నోటిఫికేషన్ల సమాచారం పరిశీలించినట్టయితే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఈనాడులో వచ్చినటువంటి వార్తల్ని ఒకసారి మనము చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఈనాడులో ప్రధానంగా టీజీపీఎస్సి నియామకాలు చకచక అనేటువంటి ఒక టైటిల్తో ఒక వార్త ఇవ్వడం జరిగింది. వేగం పెంచిన టీజీపీఎస్సి 13 నోటిఫికేషన్లకు తుది ఫలితాల వెల్లడి, మిగతా వాటికి రాత పరీక్షల నిర్వహణ. ఇక్కడ చాలా రోజులుగా పెండింగ్లో ఉండేటువంటి అంటే టీజీపీఎస్ వద్ద కావచ్చు, అదేవిధంగా కోర్టుల్లో కేసుల్లో ఉండేటువంటి వివిధ నోటిఫికేషన్లకు క్లియరెన్స్ తెప్పించి అంటే న్యాయ వివాదాలను పరిష్కరించి వాటి యొక్క తుది ఫలితాలను కూడా విడుదల చేసినట్టు మనము ఈ వార్త ద్వారా తెలుసుకోవచ్చు. అందులో చాలా నోటిఫికేషన్లకు న్యాయ వివాదాల్లో ఉండే అవన్నీ కూడా పరిష్కారమై, ముఖ్యంగా చూసినట్టయితే 2017లో స్కూల్ అసిస్టెంట్లు కూడా ఒక 12 స్కూల్ అసిస్టెంట్లు మొన్న రిజల్ట్ రావడం జరిగింది. అంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండేటువంటి అన్నింటిని కూడా పరిష్కరించి వేగంగా ముందుకెళ్తుంది టీజీపీఎస్సి. ఇక్కడ మనం చూడొచ్చు, నియామకాలు పూర్తయిన పోస్టులు: ఉద్యాన అధికారులు 19, డ్రగ్ ఇన్స్పెక్టర్లు 18, ఫిజియోథెరపిస్టులు 48, గురుకుల ప్రిన్సిపాల్లు 9, స్కూల్ అసిస్టెంట్లు 12. తర్వాత ఇట్లా మనం చూసినట్టయితే ఏఈలు కూడా అన్ని డిపార్ట్మెంట్లో కలిసి ఏఈలు కూడా దాదాపు ఒక 1300-1400 ఇంజనీర్ పోస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, వ్యవసాయ అధికారులు, ఇలా చాలా పోస్టులకు నియామకాలు అనేటువంటిది పూర్తి చేయడం జరిగింది. అంటే మనం ఇక్కడ టీజీపీఎస్సి నుంచి మనం ఒక చూడొచ్చు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా నియామకాలు కంప్లీట్ చేసే యోచనలో ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, తొందరగానే నియామకాలు అంటే ఇంకా ఫలితాలు రావాల్సినటువంటి హెచ్డబ్ల్యూఓ కావచ్చు, ఆ తర్వాత డిఏఓ తుది ఫలితాలు కావచ్చు, గ్రూప్ 4 తుది ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా అతి తొందరలోనే వస్తాయని మనం ఆశించవచ్చు దీన్ని బట్టి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. నిరుద్యోగుల విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చేయకూడదు, వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానే ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తుంది కాబట్టి, టీజీపీఎస్సిని సంస్కరించింది కాబట్టి తొందరగా ఖచ్చితంగా మరియు వేగంగానే ఫలితాల వెల్లడికి మనము సంబంధించినటువంటి వార్తలు చూడవచ్చు. ఇంకోటి మనం చూసినట్టయితే గ్రూప్ 4 సర్టిఫికేట్ల పరిశీలన మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మొన్ననే మనం వీడియో చేసుకున్నాము, త్వరలోనే తుది ఫలితాలని. నేను వీడియో చేస్తే చాలామంది కామెంట్స్లో ఏం పెట్టారంటే, నీకు ఎలా తెలుసు సార్, ఇది సాధ్యం కాదు, అక్టోబర్ అవుతుంది, డిసెంబర్ అవుతుంది అన్నారు. కానీ నాకున్న సమాచారం మేరకే నేను జెన్యున్గా మాత్రమే వీడియో చేస్తున్నాను. అదే వార్త ఈరోజు ఈనాడులో రావడం జరిగింది. ముగిసిన గ్రూప్ 4 సర్టిఫికేట్ల పరిశీలన నిన్న శనివారంతో కొంతమందికి ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసి కూడా వెరిఫికేషన్ చేశారు. వారికి కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే తుది ఫలితాలు ఇవ్వడానికి టీజీపీఎస్సి సిద్ధమైందని ఇక్కడ మనము చూడొచ్చు. త్వరలో అంటే సెప్టెంబర్ 1 లేదా 2వ వారంలో ఖచ్చితంగా గ్రూప్ 4 ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ కూడా అక్టోబర్లో జరగనుంది. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. అదేవిధంగా గ్రూప్ 3 అప్లికేషన్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నట్టయితే వాటికి కూడా ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది మనము నిన్న ఇవ్వడం జరిగింది, చూడొచ్చు టీజీపీఎస్సి. అదేవిధంగా ఇంకా రిజల్ట్ రావాల్సినటువంటివి అంటే తుది ఫలితాలు రావాల్సినటువంటివి హెచ్డబ్ల్యూఓ కావచ్చు, డిఏఓ కావచ్చు, తర్వాత భూగర్భ జల శాఖలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా తుది ఫలితాలు ఇవ్వాల్సి ఉంది. వాటిని కూడా ఎంత సాధ్యమైతే అంత తొందరగా పూర్తి చేసి నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది టీజీపీఎస్సి. ఎందుకంటే ఈ నియామకాలు పూర్తయితేనే కొత్త జాబ్ క్యాలెండర్లో పోస్టులు అంటే నోటిఫికేషన్లు ఇవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి సీరియస్ అంశం. ఎందుకంటే దానికి కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ లేకుంటే మళ్ళీ నిరుద్యోగుల నుంచి ఒత్తిడి తప్పదు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఎంత సాధ్యమైతే అంత తొందర, నాకు తెలిసి అక్టోబర్ పూర్తయ్యేసరికి ఇప్పుడు పరీక్షలు జరిగినటువంటి ప్రతి పోస్టు కూడా నియామకాలు పూర్తి చేసే విధంగా టీజీపీఎస్సి ముందుకెళ్తుంది. అదేవిధంగా మనము ఇంకా ఒక వార్త చూసినట్టయితే, విద్యుత్ సంస్థల్లో 3000 ఉద్యోగాలు వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్. చూడొచ్చు ఫ్రెండ్స్, విద్యుత్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది.
జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వివరాలన్నీ పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్లు తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 విద్యుత్ సంస్థల్లో 3,000కు పైగా ఖాళీలున్నట్టు తెలుస్తుంది. వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా. చూడొచ్చు, జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో ఖచ్చితంగా విద్యుత్ సంస్థల్లో నోటిఫికేషన్ వస్తుంది. 3,000 ప్రాథమిక సమాచారం, కానీ 3,000 నుంచి 4,000 వరకు పోస్టులు ఖాళీ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే లైన్మెన్ కావచ్చు, ఇక్కడ చూడొచ్చు మనం ఇందులో ఏమేమి పోస్టులు ఉంటాయో. అసిస్టెంట్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్, సహాయ ఇంజనీర్, ఇట్లాంటి పోస్టులన్నీ కూడా ట్రాన్స్కో, జిన్కోలలో అసిస్టెంట్ ఇంజనీర్, ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాల్సి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఐటీఐ చేసిన వాళ్ళు చాలామంది కూడా ఈ జూనియర్ లైన్మెన్ అనేటువంటిది దానికి పోటీ పడుతుంటారు. మీరు ఇప్పటి నుండే అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేస్తే బెటర్. కాబట్టి మనం చూడొచ్చు, ఖచ్చితంగా నోటిఫికేషన్ అక్టోబర్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఈ విద్యుత్ సంస్థల్లో. అదేవిధంగా మనము ఇంకొక ప్రధాన వార్త కూడా మనం చూడొచ్చు, డిఎస్సి తుది ఫలితాలు, అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ తుది ఫలితాలు. నాకున్న సమాచారం ప్రకారం హెచ్డబ్ల్యూఓ ఫలితాల కంటే డిఎస్సి ఫలితాలు ముందుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రాథమికకి రిలీజ్ అయింది, ఫైనల్కి ముందుగా అనుకున్నట్టు ఆగస్టు చివరి రోజు అనుకున్నాము, కానీ సాధ్యం కాలేదు. ఖచ్చితంగా సెప్టెంబర్ 2 రోజు ఫైనల్కి రిలీజ్ అవుతుందని విద్యాశాఖ వర్గాల సమాచారం. అదేవిధంగా ఫైనల్కి రిలీజ్ చేసిన వెంటనే మరొక 2-3 రోజుల్లోనే జిఆర్ఎల్ విడుదల చేసి 1:3 ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సెప్టెంబర్ 2వ వారంలో వెరిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ వర్గాల సమాచారం. అదేవిధంగా హెచ్డబ్ల్యూఓ మనం చూసినట్టయితే హెచ్డబ్ల్యూఓ తుది ఫలితాలు కూడా డిఎస్సి తుది ఫలితాల తర్వాత విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రైమరీకి విడుదలైపోయింది, తుది ఫలితాలు అనేటువంటివి త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక గ్రూప్ 4 గురించి మనము కిందటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఇది ఫ్రెండ్స్, అంటే మనకు నియామకాలు చూసినట్టయితే తొందరగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితులలో కూడా అభ్యర్థులు నిరాశ చెందకుండా కొద్దిగా ఓపిక, సంయమనం పాటిస్తే త్వరలోనే మీ యొక్క కలలన్నీ కూడా నిజమయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే 0 అవర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.